హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు, బట్టలు తొందరగా అవ్వట్లేదు కుట్టడానికి అన్నప్పుడు, మనం ఎలా ప్లాన్ చేసుకొని కుట్టుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని నేను మీకు ఇవాళ చూపిస్తాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చాలామంది ఏంటంటే ఒక అపోహలో ఉంటారనమాట. తొందరగా కట్ చేయాలి, తొందరగా స్టిచ్ చేయాలి, తొందరగా అయిపోవాలన్నమాట. స్పీడ్గా రోజుకి 10 బ్లౌజులు కుట్టాలంటే కుట్టేసేయాలి 10 బ్లౌజులు, అలా మైండ్ పెట్టుకొని ఉంటారు. వర్క్ పెరగాలనుకుంటే మాత్రం రోజు 10 బ్లౌజులు కుట్టాలి, రోజు వర్క్ రావాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. మనం 10 బ్లౌజులు కుట్టాలన్నప్పుడు మనం వర్క్ అనేది నీట్గా చేయాలండి. మనము ఏదో కుట్టేసామన్నట్టు దారాలు కనిపించేటట్టు, పోగులు కనిపించేటట్టు, బ్లౌజ్ సెట్ అవ్వకుండా, ఫినిషింగ్ ఇవ్వకుండా కుట్టించామనుకోండి, మన దగ్గరికి ఆ కస్టమర్ మళ్ళీ రాదనమాట. బ్లౌజు ఫిట్టింగ్ ఉండాలి, అలాగే నీట్గా ఉండాలన్నమాట. ఫస్ట్ ఇన్స్పిరేషన్గా ఉండాలన్నమాట. వాళ్ళకి చూడగానే నచ్చాలి. నచ్చితే ఏంటంటే చూస్తారు. చూడగానే ఏమవుతుంది, బ్లౌజ్ నీట్గా కనిపించింది అనుకోండి, సగం నచ్చేస్తుంది వాళ్ళకి. వేసుకున్న తర్వాత ఎక్కడైనా కొంచెం అటు ఇటు లూజు టైట్లు అనేది సహజం. ఎవ్వరు కుట్టినా, ఎంత పెద్ద బొటెక్లో కుట్టినా కూడా లూజు టైట్లు అనేది సహజం. కస్టమర్కి తెలియదనమాట ఎక్కడ లూజ్ అవుతుంది బ్లౌజ్. ఎందుకు ఇప్పుడు షోల్డర్ జారిందనుకోండి, వాళ్ళు ఎలా చెప్తారంటే వచ్చి, నా బ్లౌజ్ మొత్తం పాడైపోయింది, నా బ్లౌజ్ అంతా పాడు చేసేసావు, నాకు రావట్లేదు, నేను వేసుకోవట్లేదు, పక్కన పడేశాను అని చెప్తూ ఉంటారనమాట. అటువంటప్పుడు మనం వాళ్ళకి అడగాలి, మీరు వేసుకొని చూసారా, ఒకసారి తీసుకొని రండి, నా ముందు వేసుకొని చూపించండి, నేను సరిచేసి ఇస్తానని చెప్పాలి. మన దగ్గర వేసుకోవడానికి వెసులుబాటు కల్పించుకోవాలండి. నా దగ్గర అయితే ప్రజెంట్గా అది లేదనమాట. కస్టమర్స్ వచ్చి వేసుకొని చూపించటంతా. కాకపోయినా ప్రతిసారి ఏదైనా మిస్టేక్ చెప్పినప్పుడు క్లియర్గా అడిగి చేస్తూ ఉంటానన్నమాట. ప్రతి ఒక్కరికి సహజం, మిస్టేక్ జరగడం అనేది సహజం అనమాట. అంటే లూజు టైట్లే ఉంటాయి, వాళ్ళకి అర్థం కాక ఏదో అయిపోయిందని చెప్తూ ఉంటారు. బ్లౌజు నడుం దగ్గర ఫిట్గా వేసుకోకపోయినా బ్లౌజ్ అనేది షోల్డర్ జారుతుందండి. కొన్ని తెలియదనమాట కొంతమందికి, బిగినర్స్కి. కుడతారు, ఈ బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు, ఫ్రంట్ పార్టు లూజ్ అయిపోయింది, లేకపోతే బ్యాక్ వచ్చి ఫ్రంట్ పైన పడుతుంది, లేదంటే షోల్డర్ జారిపోతుంది, చంక దగ్గర ముడతలు వస్తున్నాయని. చూడండి, నేను షోల్డర్ ఎందుకు జారుతుందో చెప్తాను. నడుం దగ్గర టైట్గా వేసుకోవాలి. ఎలా అంటే మనం వేలు పెడితే కూడా పట్టకూడదు అనమాట. ఏదైనా చేయి పెట్టడానికి ట్రై చేస్తే కూడా పట్టనంత టైట్గా వేసుకోవాలి బ్లౌజ్ అనేది. కొంతమంది టైట్గా వేసుకున్నప్పుడు కొంచెం కొంచెం టైట్గా వేసుకోవాలి, మరీ టైట్ కాకుండా కొంచెం టైట్గా. నడుం దగ్గర బ్లౌజ్ ఎప్పుడైతే టైట్గా ఉంటుందో అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. అలాగే చంక కింద చంక కింద ఉంటుంది కదా మనకి, చంక కింద టైట్ కుట్టు, చంక కింద టైట్ కుట్టు అని చెప్తూ ఉంటాం కదా. ఆ టైట్ కుట్టు కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. టైట్గా ఉండాలి, ఉంటేనే బ్లౌజ్ షోల్డర్ జారకుండా ఉంటుంది. చంక కింద లూజ్ ఉన్నప్పుడే ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి. మీరు కరెక్ట్గా కట్ చేసినా కూడా, ఎన్ని బ్లౌజులైనా ప్రతి బ్లౌజ్ ఇదే సమస్య వస్తుంది, ఇదే ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు ఇక్కడ మీరు చూడండి, కస్టమర్స్ వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు ఆ బ్లౌజ్ తెప్పించి నడుం దగ్గర లూజ్ ఉందేమో చూసి ఒక హాఫ్ ఇంచు కానీ పావించు కానీ నడుం దగ్గర మాత్రం వేసి, చెస్ట్ దగ్గర కరెక్టే ఉంటుందండి, నడుం దగ్గర లూజ్ అయిపోయి పైకి వచ్చేస్తుంది అనమాట. నడుం దగ్గర ఇటొక పావించు అటొక పావించు, నడుం దగ్గర మాత్రమే ఒక 2 ఇంచెస్ పొడవు వరకు స్టిచ్ వేసి ఇవ్వండి, ఆ బ్లౌజ్ సెట్ అవుతుంది అనమాట. చంక కింద కూడా లూజ్ ఉందేమో చెక్ చేసుకొని, వాళ్ళు చంకలో ముడతలు వస్తున్నాయి, అదే నేను కరెక్ట్గానే కట్ చేశాను, ముడతలు వస్తున్నాయి అంటున్నారు అన్నప్పుడు మాత్రం చంక కింద ఇటొక పావించు అటొక పావించు చంక కింద లోపలికి కుట్టు వేసి ఇవ్వండి. అయినప్పటికీ కూడా ఇవన్నీ చేసి ఇచ్చిన తర్వాత కూడా షోల్డర్ జారుతుంది అని కస్టమర్ చెప్తే మీరు కటింగ్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు. ఇంకొకటి ఏం చేస్తారంటే, షోల్డర్ అనేది స్ట్రేట్గా కట్ చేస్తారనమాట. అంటే ఈ చంక దగ్గర నుంచి మనం కర్వ్ తీస్తాం కదా, చంక రౌండ్ అది అనేది క్రాస్గా పైనుంచి కొంచెం కొంచెంగా క్రాస్ చేసుకుంటూ రౌండ్ తిప్పుతాం కదా, దాన్ని అనేది మీరు స్ట్రేట్గా, లోత్ అనేది లేకుండా స్ట్రేట్గా కట్ చేసి ఉంటారు బ్యాక్ ఫ్రంట్. దానివల్ల కూడా భుజం మీద షోల్డర్ అనేది కూర్చోకుండా జంప్ అవుతుందన్నమాట. ఇవన్నీ చూసుకోవాలి. ఒక్కొక్కసారి నెక్ డీప్ అయి కూడా షోల్డర్ జారుతుందండి. ఇవి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కస్టమర్స్ ఏంటంటే బ్లౌజ్ మొత్తం పాడైపోయింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలీదు, వాళ్ళకి ఎక్కడ లూజ్ అయిపోయింది, ఎక్కడ పొరపాటు జరిగిందిలే, చిన్న పొరపాటే, ఇది వేయించుకుంటే సరిపోతుంది అనేది కొంతమంది మాత్రం గ్రహిస్తారండి. వాళ్ళు చెప్తారనమాట వచ్చి, నాకు కొంచెం చంకలో లూజ్ ఉంది, ఈసారి కుట్టినప్పుడు టైట్గా వేయండి అని చెప్పేసి, నడుం దగ్గర లూజ్ ఉంది, కొంచెం టైట్గా వేయండి అని చెప్తారు. అలాగే బ్యాక్ డాట్స్ కూడా కరెక్ట్గా వేయకపోతే కూడా లూజ్ అయిపోతుంది అనమాట బ్లౌజ్ అనేది. బ్యాక్ డాట్ కరెక్ట్గా మీరు ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి, ఎంత హైట్ అయినా అవ్వనివ్వండి, ఎంత లావ్ అయినా అవ్వనివ్వండి, హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ అనేది ఖచ్చితంగా పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే
మనం 1 ఇంచ్ వదులుతున్నాం నడుము దగ్గర డాట్ కోసం. మీరు 1 ఇంచ్ వదిలేస్తే మనకు 2 ఇంచెస్ ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ వదులుతున్నామంటే 2 ఇంచెస్ క్లాత్ వదిలినట్టే. ఆ 2 ఇంచెస్ ఒక సైడ్ డాట్‌కి 1 ఇంచు, ఒక సైడ్ డాట్‌కి 1 ఇంచ్ వెళ్ళిపోవాల్సిందే. అలా వెళ్ళిపోకుండా చాలామంది ఏం చేస్తారంటే సన్నగా పట్టేసి కుట్టు వేసేయడం. సన్నగా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ మీద పట్టేసుకొని హాఫ్ ఇంచే కుట్లలోకి వెళ్ళిపోయేటట్టు వేసేయడం. ఆ 1 ఇంచ్ ఎక్కువైపోతుందనమాట. చెస్ట్ దగ్గర టైట్ అయిపోయి, నడుము దగ్గర లూజ్ అయిపోయి అలా అవుతుంది బ్లౌజు. ఖచ్చితంగా బ్యాక్ డాట్ ఫోల్డింగ్ మీద హాఫ్ ఇంచ్ పట్టేసుకోవాలి. స్టార్టింగ్‌లో హాఫ్ ఇంచ్ నుంచి కొంచెం తగ్గించుకుంటూ 3.5 ఇంచుల వరకి ఎండింగ్ చేసేయాలన్నమాట. లేదంటే ఎలా వేస్తారంటే అక్కడ ఎంత 1 ఇంచ్ పట్టుకుంటారు కదా, అదే 1 ఇంచ్ చివరి వరకు వేసుకొస్తారనమాట. అలా వేయకూడదు. ఇంకా బిగినర్స్ చేసే పొరపాటు ఏంటంటే లాగి కుట్టడం బ్లౌజ్ని. మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ వేస్తున్నాం అనుకోండి, సన్నటి జారిపోయే క్లాత్ ఉందనుకోండి, అది సాగుతూ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే సాగది ఇంకొంచెం లాగుతారు. లేకపోతే మిషన్ మీద పెట్టినప్పుడే చెయ్యి పెట్టేసి ఇలా గట్టిగా వెనక్కి లాగేసినట్టుగా పట్టుకుంటారు. క్లాత్ ఎప్పుడు లాగకూడదు. ఒక ముక్క అతుకు పడితే వెయ్యాలి సరిపడకపోతే. కానీ లాగుతూ స్టిచ్ చేస్తే కూడా బ్లౌజ్ సెట్ అవ్వదు. మీరు లాగి సరిపెట్టి కుట్టు వేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏమవుతుంది, ముడతలు వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్కి చిన్న ముక్క జాయింట్ పడుతుంది అనుకుందాం, 1 ఇంచ్ ముక్క జాయింట్ పడుతుంది అనుకుందాం చంక కింద. ఈ 1 ఇంచే కదా, కొంచెం లాగి పెట్టి కుట్టు వేసేస్తే సరిపోతుందని చెప్పేసి మీరు లాగి పెట్టి కుట్టు వేశారనుకోండి, అదేమవుతుందంటే ఆ లాగినది మీరు బ్లౌజ్ లాగి పెట్టారు, ఇప్పుడు ఒక ఎలాస్టిక్ ఉంది లాగారు, దాన్ని వదిలేశారు, తర్వాత ఎలా అవుతుంది అలా సరిపడక ముడతలు వచ్చేస్తాయి, లేకపోతే టైట్గా అయిపోతుంది అనమాట. చిన్న చిన్న మిస్టేక్సే మీకు రాదు, మేము కుట్టలేము, మేము ఇంకా మాకు ఇంతే, మాకు బ్లౌజులు సెట్ అవ్వు అనే దాంట్లో ఉంటారు. భయపడిపోతారు కొంతమంది. అసలు ఇంకొద్దులే, దీంతో నాకు సెట్ అవ్వదు, బయట కుట్టించుకుంటే సరిపోతుంది, నాకు రావట్లేదులే అని చెప్పి మైండ్కి వచ్చేస్తారనమాట. అలా కాదు, ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది బ్లౌజ్లోనే. బ్లౌజే తికమక పెట్టేస్తుంది. మిగతావన్నీ నేర్చుకోవచ్చు, ఈజీ, చాలా ఈజీగా కుట్టేయచ్చు. ఫ్రాక్స్ అయితే ఇంకా సింపుల్గా కుట్టేయచ్చు. డ్రెస్సులు వచ్చేసి స్కర్ట్ దగ్గర ఒకటి కరెక్ట్గా కుట్టుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఫిట్టింగ్ పోవన్నమాట. ఎక్కువగా ఇబ్బంది పెట్టేది బ్లౌజ్ మాత్రమే కాబట్టి ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకోవాలి. అంటే ప్రతిదీ పాటించాలన్నమాట, అక్కడ ప్రతిదీ గుర్తించుకొని కుట్టాలన్నమాట. అలాగే కస్టమర్కి ఎలా అవుతుంది అనేది కూడా చూసి వాళ్ళకి అర్థం కాకపోతే అర్థమయ్యే విధంగా చెప్పి మార్చి మనము చూపించాలన్నమాట. వాళ్ళు మొత్తం పాడైపోయిందని అరిచినప్పుడు చూడండి ఎక్కడ లూజ్ ఉంది అనేది చూసి వేసివ్వండి. అయినా కూడా అప్పటికి కూడా ముడతలు వస్తున్నాయి, మీరు కుట్లు వేసినా కూడా అంత కరెక్ట్గా ఉన్నా కూడా బ్లౌజ్ ఇంకా మిస్టేక్గానే కనిపిస్తుంది వాళ్ళకంటే మీరు కటింగ్ పొరపాటు చేసినట్టే. ఏదో ఒక పొరపాటు చేస్తేనే కదా పాడవుతుంది. ఇవన్నీ గుర్తించుకోవాలన్నమాట. అందుకని చెప్తున్నాను. ప్రజెంట్గా పిల్లలు నా దగ్గరికి నేర్చుకోవడానికి వస్తారు కదా, అన్నీ ఫాస్ట్గా నేర్చేసుకుంటారు. బ్లౌజుల వరకు వచ్చేసరికి స్ట్రక్ అయిపోతారనమాట. ఫస్ట్ వాళ్ళకి అర్థం కాదు, అర్థమయ్యి ఇదంతా చేసేసరికి ఫినిషింగ్ రావాలి. ప్రతిదీ ఒకటి చూపిస్తూ నేర్పిస్తూ చెప్పుకుంటూ వస్తే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. నిన్నటికి ఈ రోజుకి బ్లౌజ్ ఎలా వస్తుంది, నిన్నటి ఫినిషింగ్కి ఈరోజు ఫినిషింగ్కి తేడా ఏముంది, నేను ఇలా చేయడం వల్ల ఈ మిస్టేక్ జరిగిందా. పిల్లలు వాళ్ళంతటా వాళ్ళే రిలైజ్ అవుతూ ఉంటారండి. నేను చెప్తానమాట మిస్టేక్ చేసినప్పుడు, ఇది ఇలా కాదు, ఇలా వేయాలి, నెక్స్ట్ టైం ఇలా చేయకండి, దాన్ని విప్పిస్తాను ఖచ్చితంగా. విప్పి మళ్ళీ వేయిస్తాను. విప్పియడం వల్ల వాళ్ళకు బాగా గుర్తుండిపోతుంది అనమాట మైండ్లో. ఇది మళ్ళీ ఈ మిస్టేక్ రాకూడదు, ఈ ప్లేస్లో ఇలా చేయకూడదు అని చెప్పేసి గుర్తించుకుంటారనమాట. వాళ్ళు చెప్తూ ఉంటారు నాకు మళ్ళీ చివరికి వచ్చేసరికి, అక్క నువ్వు మళ్ళీ విప్పి వేయించడం వల్లే నాకు ఇప్పుడు ఈరోజు ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అలా కాబట్టి ప్రతిదీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలన్నమాట. అలాగే లాగి పెట్టి కుట్టొద్దు. ఏదైనా సరే మీరు లాగి సరిపెట్టి కుట్టారంటే అది అంతే సంగతి. ఇంకా కొన్ని పాటించాలి. ఇవన్నీ నేను ఒకప్పుడు చేసిన మిస్టేక్స్ అండి, అవన్నీ మీకు చెప్తున్నాను ఇప్పుడు అంతే. ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది, అనుభవం పెరిగింది, ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కట్ చేయగలం, ఎలాంటి డ్రెస్ వచ్చినా కట్ చేయగలం. అది నేను నేర్చుకొని మోడల్ వచ్చినా నేను చూడని మోడల్ వచ్చినా కూడా ఒకసారి చూస్తే పట్టేస్తాం. ఎందుకంటే అనుభవం అనమాట. ఏంటి ఇక్కడ అనుభవం అంటే ప్రాక్టీస్. ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి చూడగానే పట్టేయగలుగుతాను. అక్కడ దాకా మీరు రావాలి అంటే ఇవన్నీ పాటించాలన్నమాట.
కొంతమంది చెప్తుంటారు ఫ్రంట్ పార్ట్ పట్టేసినట్టుందండి. మీరు డాట్స్ కరెక్ట్‌గా వేయనప్పుడే కదా అది పట్టేసినట్టుంటుంది. లేదా చంక కింద సైడ్ కుట్లు సరిగ్గా వేయనప్పుడే కదా పట్టేసినట్టుంటుంది. ఇవన్నీ మార్చుకోవాలనమాట. మార్చుకుంటూ స్టిచ్ చేస్తే మనకి పనుంటుంది. బయటి వాళ్ళవి కుట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మన బ్లౌజ్ మనం స్టిచ్ చేసుకున్నా అదొక సంతృప్తి కదా! కొంతమందికి ఇప్పుడు ఈ టైలరింగ్ ఫీల్డే అన్నం పెడుతుందండి నిజంగా చెప్పాలంటే కొంతమందికి. ఇప్పుడు నా పరిస్థితికొస్తే అదే కదా! ఒక్కరం చేస్తే సరిపడదు. చాలీచాలని జీవితాలు. ఇద్దరం చేశామనుకోండి హ్యాపీగా గడుస్తుందనమాట. అలా. అందుకని చెప్పేసి పనొచ్చుండి, ఇబ్బంది పడుతూ, సెట్ అవ్వట్లేదని ఖాళీగా కూర్చోకుండా దాన్ని మార్చుకుంటూ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎందుకు మిస్టేక్? మీకక్కడ చంక కింద ముడతలొచ్చాయా? చంక కింద ముడతలెందుకొస్తున్నాయని యూట్యూబ్‌లో సెర్చ్ చేయండి. గూగుల్‌లోకెళ్ళి సెర్చ్ చేయండి. ఇప్పుడు ఆహ్, ఏఐని అడిగినా కూడా క్లియర్‌గా పెద్ద ప్రాంప్టే ఇస్తుంది మీకు. ఎలా కట్ చేయాలి? ఎలా కుట్టాలని చెప్పేసి. ఈ వీడియోసే చూడాలనేమి లేదు. ఒకరొచ్చి నేర్పించాలనేమి లేదు. ప్రతిదీ ఈజీగా నేర్చుకోవచ్చనమాట. నాకు ఈ మిస్టేక్ జరిగింది. ఇది కుడితే, ఇది ఎలా సెర్చ్ చేసుకోవాలని మీరు ఒకటి అడగండి. ఒక క్వెషన్ ఎయండి. దానికి మీకు ఎలా కట్ చేయాలి? ఎలా మార్చుకోవాలి? ఎలా మార్చుకుంటే కరెక్ట్‌గా వస్తుంది? ఏంటి? ప్రతిదీ దిగిపోతుందనమాట క్షణాల్లో. ఇన్ని ఇన్ని రకాలుగా ఉందనమాట ఇప్పుడు. ఏది నేర్చుకోవడం కష్టం కాదు. ఒకప్పుడు ఉండేది. కష్టం అంటే ఒకప్పుడు ఉండేది. ఒకరు చెప్తేనే నేర్చుకునేది. ఒకరి దగ్గర చూస్తేనే నేర్చుకునేది. ఇప్పుడు అలా కాదు. ఫోన్ మన చేతిలో ఉంది. ఆ ఫోన్‌లో చూసి కూడా నేర్చుకోవచ్చనమాట. ఒక దగ్గరికెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలంటే బోటెక్ ఛానళ్ళలోనే సబ్స్క్రైబ్ చేసుకోకండి. మీరేమైనా అనుకోండి నా గురించి కానీ, వాళ్ళు ఏ ట్రిక్స్ చెప్పరు. ఏది నేర్పించరు. వాళ్ళు కుట్టిన తర్వాత కుట్టిన బ్లౌజులు చూయిస్తూ వీడియోస్ పెడతారనమాట. కానీ అదెలా కుట్టారు? ఎలా కట్ చేశారు? ఏమేం ట్రిక్స్ వాడారు? తొందరగా అవ్వడానికి ఏం యూజ్ చేశారు? అదేది చెప్పరనమాట వాళ్ళు. ఆన్‌లైన్ క్లాసులు జాయిన్ కమ్మంటారు. వేలు వేలు పెట్టేసి ఒక నెల లేదా 40 డేస్, 20 డేస్ అలా జాయిన్ కమ్మంటారు. డబ్బులున్న వాళ్ళు జాయిన్ అవుతారండి. డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ వల్ల కాదు. ఇలా ఫోన్‌లలో వెళ్ళి ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యి తెలవక కూడా కొంతమందికి తెలియక కూడా ఎలా వెళ్ళాలో, ఎలా నేర్చుకోవాలో తెలియక కూడా నేర్చుకోరనమాట. వాళ్ళ ఛానల్స్ నేను చెప్తున్నాను కదా! బొటెక్ ఛానళ్ళలోవి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కాదు, లైక్ చేయడం కూడా వద్దని చెప్తున్నాను. నా ఛానల్‌కి లైక్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే నా వీడియోలు నచ్చితేనే చేసుకోండి తప్ప, నచ్చకపోతే అవసరం లేదండి. నచ్చిన వాళ్ళు చేసుకుంటారు, నచ్చని వాళ్ళు వదిలేస్తారు. కానీ నేను చూస్తూ ఉంటాను కదా! కొన్ని బొటెక్ ఛానల్స్ వస్తూ ఉంటాయి. మనం ఇప్పుడు టైలరింగ్ ఛానల్ అప్పుడు టైలరింగ్‌కి సంబంధించిన వీడియోసే మనకు వస్తూ ఉంటాయి కదా! ఒక్క ట్రిక్ చెప్పరు, ఒక కటింగ్ చెప్పరండి. ఓన్లీ కుట్టినవి డిజైన్ చేసిన తర్వాత మాత్రం చూయిస్తారు. మేము కుడతామని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తారు. వాట్సాప్ నెంబర్ అంతే తప్ప వాళ్ళ బిజినెస్ పెంచుకుంటారు కానీ నలుగురికి నేర్పించాలనే తత్వం వాళ్ళది కాదనమాట. ఇది నేను రైట్‌గా చెప్పానా? రాంగ్‌గా చెప్పానా? అని చూసేవాళ్ళు కామెంట్ చేయండి కిందైతే. నాకు అనిపించింది నేను చెప్పాననమాట. మామూలు టైలర్స్ బెటర్ అండి. ఏదో ఊర్లలో వెళ్లి నేర్చుకొని ఇంట్లో ఖాళీగా ఉండలేక కుట్టేవాళ్ళు ఛానెల్స్ పెట్టి వాళ్ళకు వచ్చిన చిన్న చిన్న పాయింట్స్‌ని ప్రతి దాన్ని తెచ్చి ఒక రూపాయి వస్తుందని చెప్పేసి యూట్యూబ్‌లో పెట్టేసి వ్యూస్ రావాలని ప్రతిదీ క్లియర్‌గా నేర్చుకొని మరి చెప్పేవాళ్ళున్నారండి. నిజంగా అలాంటి వాళ్ళందరికీ నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ రోజు వీడియో పెట్టడం, ఇది నేర్చుకున్నామా, ఇది మన సబ్స్క్రైబర్‌కి చూపిద్దాం, మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏదో ఒకటి నేర్పించాలి కదా! కంటెంట్ ఉండాలి కదా! అని చూయించే వాళ్ళు చాలామందున్నారు. కానీ ఈ పెద్ద పెద్ద ఈ బొటెక్ ఛానల్స్‌లో వాళ్ళు మీరేదో ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యి నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి కానీ హ్మ్. వాళ్ళకి మీరు ఇలా నాలాగా చిన్న టైలర్ షాప్ వాళ్ళు చిన్నగా ఇంట్లో హెల్ప్ చేసుకుంటూ, ఇంట్లో పని చూసుకుంటూ, స్టిచ్చింగ్ చేస్తూ, వచ్చిన పనితోనే ఒక రూపాయి సంపాదించుకునే వాళ్ళకి మీరు లైక్ చేయండి. కష్టపడే వారికి సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను అంతే. నాకనిపించింది నేను చెప్పాను. నేనేదైనా అనుకున్నానంటే అంటే నాకనిపించింది నేను చెప్పేస్తాను. నిజంగా అయినా నిజ జీవితంలో అంటే మీకు యూట్యూబ్‌లో వచ్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను రియల్‌గా కూడా అలాగే ఉంటాననమాట. ఇప్పుడు నాకు తోటి టైలర్ షాపోళ్ళు ఉంటారు కదా! నాకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు కొంచెం సలహా కోసం ఏదైనా అడిగినప్పుడు కూడా నేను మొహమాటం లేకుండా చెప్పేస్తాననమాట. అది మంచైనా, చెడైనా కానీ చెప్పేస్తాను. అలా ఉంటాననమాట. అందుకని చెప్తున్నాననమాట. నాకెందుకో చెప్పాలనిపించింది. చాలామంది మానిటైజేషన్ కాక కష్టపడుతున్నారు. ఒక్క పేమెంట్ తీసుకోక కష్టపడుతున్నారు. వ్యూస్ రాక అలాంటి ఛానల్స్ మీ ముందుకొస్తే ఒక లైక్ ఇవ్వండి. మీరు కష్టపడుతున్నారు కదా! బ్లౌజ్ సెట్ అవ్వక. అలాగే వాళ్ళు కష్టపడుతున్నారు అనుకోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద నష్టమేమీ జరగదు కదా! మీకు టైం ఉన్నప్పుడు వీడియో నచ్చితే చూస్తారు. లేదంటే వదిలేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. నచ్చితే మాత్రం లైక్ చేసి, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.